స్కూల్ నుంచి పిల్లలు వచ్చేశాక గంగు ఎందుకు వచ్చేశారు అని అంటే ఆ స్కూల్ వాళ్ళే మమ్మల్ని తరిమేశారు అని పిల్లలు చెప్తారు. దాంతో గంగు ఆ పిల్లల తన దగ్గర కూర్చొని పెట్టుకుని జర్నలిస్టుతో ఇప్పుడు తీయండి ఫోటో అని అంటుంది. ఆ తర్వాత జర్నలిస్ట్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గంగు తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. కానీ తన ఆరోగ్యం చాలా చెడిపోవడంతో గంగు చాలా ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు జర్నలిస్ట్ వస్తే అక్కడ ఉన్న వ్యక్తి లోపలికి రాకూడదు, కోమలి చనిపోయింది అని అంటాడు. యాక్చువల్లీ గంగు ఫ్రెండ్ అయిన కోమలి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత చనిపోయి ఉంటుంది. కొన్ని రోజుల తరువాత ఆ జర్నలిస్ట్ గంగుని వెతుక్కొని వస్తాడు. అప్పుడే గంగుకి ఒక మ్యాగజైన్ లో తన ఫోటోని చూపిస్తాడు. అది చూసిన గంగు ఎంతో ఆనందిస్తుంది. ఆ తర్వాత జర్నలిస్ట్ గంగుతో నెక్స్ట్ వారం ఆడవాళ్ల హక్కు కోసం ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో నేను మీ పేరు రాపించేశాను. మీరు అక్కడికి వచ్చి స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ మాట్లాడాల్సిన స్పీచ్ అంతా నేను రెడీ చేసేశాను. నేను రాసినట్టే మీరు చెప్పండి అని అంటాడు. దానికి గంగు ఒప్పుకోదు. కానీ అక్కడున్న అమ్మాయిలందరూ ఫోర్స్ చేయడంతో గంగు ఒప్పేసుకుంటుంది. ఆ మీటింగ్ ఉన్న రోజు గంగు చాలా టెన్షన్ లో భయపడుతూ ఎలాగోలాగా అక్కడికి చేరుకుంటుంది. అప్పుడే గంగు ఆ స్పీచ్ రాసి ఉన్న పేపర్లో ఉన్న స్పీచ్ చదవబోతుంది. కానీ తనకు నచ్చకపోవడంతో ఆ పేపర్ని చింపేస్తుంది. ఆ తర్వాత గంగు ఒక చైర్ వేసుకుని మరీ తన మనసులో మాట చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 19 అని కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.